రోజు కత్తిపట్టున్న రవి సార్ జీవితం ఈరోజు వేరేలా మారిపోయింది. లింగం కేసు కట్టదీయండి. బావా, 2 కాన్పుల్లో ఆడపిల్లలే పుట్టారు. ఇప్పుడు నా కడుపులో మన బాచే ఉన్నాడు. వీడు పుట్టేలోగా వాళ్ళందరి కథ ముగించే. వీడు గనక బయటికి వచ్చాడో మీరు చేతకాని వాళ్ళైపోతారు. ఏంటి బుజ్జి? ఈరోజు మా ఇంట్లో బిర్యానీ. మీకు బిర్యానీ అంటే ఇష్టం కదా? నాకు బిర్యానీ ఇష్టమని నీకెవరు చెప్పారు? నా ఫోన్ లొకేషన్ హిస్టరీని బట్టి మీరు సగం టైం బిర్యానీ హోటల్లోనే ఉన్నారు. ఓ, జిమ్మిని మీది చివరికి రమ్మని చెప్పండి, ఇచ్చి పంపిస్తా. బిర్యానీ బిచ్చం అడిగి తినలేం బుజ్జి, నువ్వు తీసుకొస్తే తింటా. ఇప్పుడు ఎక్కడున్నారు? అందరూ నీళ్లు కొడుతున్నారు, నువ్వేం చేస్తున్నావు? రాత్రి కొట్టేసారా? చెప్పేది నమస్తే అన్న. రే జిమ్మి, అందరూ పని చేసి బాగా టైర్డ్ అయిపోయి ఉంటారు. వెళ్ళి నిదానంగా టీ తాగి 1 గంట తాగి రండి. టీ తాగే మూడ్ లేదే. నేనేమైనా యాసిడ్ తాగమన్నా? టీయే కదా తాగమన్నా? పోరా. రేయ్ అందరు రండిరా. ఇదిగో లెక్కలు మాస్టారు, మీరు వెళ్ళండి. రేయ్ పోయేటప్పుడు వాచ్మెన్ కూడా తీసుకెళ్ళు. గేట్ ని పీకెళ్ళమంటావా? జిమ్మి ఓకే ఓకే. ఓ టీ తాగి 1 గంట తాగి రమ్మంటున్నాడు. నాకెందుకో ఇక్కడ ఒక పెద్ద లవ్ సీన్ జరగబోతోంది అనిపిస్తోంది. అయితే ఆ సీన్ ఉంటే నేను చూడాలి. వెళ్ళి కూర్చోండి. ప్లేట్ ఈయన కడుగుతున్నాడేంటి? ఏం అర్థం కావట్లేదే. ఇందుకైనా 500 ఇచ్చింది. బాస్ అటు ఇటు తడబడ్డప్పుడే ఇలాంటిది జరుగుద్దని ముందే ఊహించా. జరిగేదంతా సెల్లో వీడియో తీద్దామా? ఓటీటీ కమ్మేయడానికి 18% అనుకున్నావా? ఇందులో 2 గిన్నెల్లో బిర్యానీ, 1 గిన్నెలో ఎగురు, 1 గిన్నెలో రైతా ఉంది. తిన్నాక మర్చిపోకుండా హాట్ బాక్స్ కార్లో పెట్టుకోండి. నెక్స్ట్ టైం కలిసినప్పుడు తీసుకుంటాను. ఏయ్, ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు వడ్డించకపోతే ఒక్క ముద్ద కూడా తిన్ను. ఎవరు రారు కదా? బయట వాళ్ళు ఎవరు రారు. ఏముంది, అకౌంట్స్ నోట్బుక్ కోసం ఆడిటర్ జేకబ్ గారు వస్తారు. ఏయ్, ఊరికే అన్నాను, వడ్డించు. అయ్యో, జాకబ్ ఇంటి బిర్యానీ బాగుంటుందే. నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. నేను బస్సులో చూడడానికి ముందే నువ్వు మా ఇంటికి ఫోటో రూపంలో వచ్చావు. ఆ రోజు మనసు పడ్డా, డైరెక్ట్గా చూసి లవ్లో పడ్డా. ఎవరూ కాల్ చేయలేదని ఆ రోజు ఫోన్ చేసావు కదా, ఆ రోజే నాకు అర్థమైంది నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని. లేదు, అలాంటిదేమీ లేదు. నువ్వు ఒప్పుకోని నాకు తెలుసులే. దానికి కారణం మీ అయ్యా, రెండోది ఏసయ్య. నీ ఏసయ్య దగ్గర నా పేరు చెప్పి చూడు, వెంటనే ఒప్పేసుకుంటాడు. ఎందుకంటే ఏటా ఒంగోలు మేరీమాత చర్చ్ ఫంక్షన్కి తప్పకుండా హాజరవుతా. ఇకపోతే నీ బాబు, ఆయన్ని ఒప్పించడానికి నా బాబు. అబ్బాయి యాక్టివ్ ఎలా వస్తుందన్నా? ఆడిటర్ జాకబ్ అకౌంట్ నోట్బుక్ కోసం వస్తున్నారు. రండి. అకౌంట్స్ బుక్ కోసం వచ్చాను. అకౌంటెంట్ లేడా? లేరు, కానీ నోట్బుక్ పెట్టేసి వెళ్ళారు. సరే, నేను తీసుకుంటాను. తీసుకుంటా. రండి అంకల్. ఏమిటి సార్, బిర్యానీయా? ఆయనకు ముద్ద పెట్టన్నా. నేను ఇంటికి వెళ్ళి భోంచేస్తాను. మా ఇంట్లో కూడా బిర్యానీ. బాత్ బిర్యానీ అంకల్. ఇదే కలర్ హాట్ క్యారియర్ మా ఇంట్లో కూడా ఉంది. రియల్లీ? ఎస్. కానీ ఇది మీది కాదు అంకల్. త్వరగా వెళ్తేనండి, బిర్యానీ చల్లారిపోతుంది. ఏసయ్యా, ఏంటయ్యా? ఇదే కలర్ స్కూటీ మా ఇంట్లో కూడా ఉంది. కూతురికి దొంగ బండి కొనిపెట్టినట్టున్నాడు. నెంబర్ ప్లేట్ కూడా కనిపెట్టలేదు. జాకబ్ ప్యాకప్ అయ్యాడబ్బా. నువ్వు ఇప్పుడు ఎందుకు దాక్కున్నావు? అది మా నాన్న. పొరపాటున ఆయన నిన్ను చూసినా ఇలాంటి ఒక అమ్మాయి మా ఇంట్లోనూ ఉందనేవాడు. నువ్వు ఆయన కూతురు అని చెప్పేవాడు కాదు. జిమ్మి, మామగారికి ఏమో సపోర్టు, నా మీద ఏమో రిపోర్టు. ఇటువైపు రా. మూత గట్టిగా పట్టుకో. లింగం, ఓ 60 నక్షత్ర తాబేళ్లు దొరికాయి. వాళ్ళ రొయ్యల ఎక్స్పర్ట్ కంటైనర్లో వీటిని ఎక్కించడానికి ఏర్పాట్లు చేశాను. కస్టమ్స్లో మనకు తెలిసిన వాడు ఉన్నాడు. కంటైనర్ దొరికిందనుకో, వాళ్ళ ముగ్గురు లోపలికే. ముందు తాబేళ్ళని సముద్రంలో విసిరిపారేంట్రా. వయసు అయింది కదా, మన బాబాయ్కి మెదడు తుప్పు పట్టేసింది. ఒరే కర్ణ, వాళ్ళ తలలు తెగలేదని కంటి మీద కునుకురేక కుమిరిపోతున్నాను. నువ్వేంట్రా అంటే తాబేడుతో తమాషా చూపిస్తున్నావా? పోరా. అన్నా, ధనబలము మనోబలము స్ట్రాంగ్గా ఉండడం వల్లే వాళ్ళ కథ కరెక్ట్గా సాగుతోంది. ముందు కొంపలో ఉన్న నెత్తళ్లను నలిపి పారేస్తే పండు కప్పలు బొమ్మిడాలు బెదురుతాయి, వాలుగా వంజరాలు ఒడుకుతాయి. 2 టీ ఏమన్నా? సరిగ్గా కింద పడేసి నన్ను అంటావేంటి? ఇంకోటి
కలెక్షన్ డౌన్ అన్నా. బాబు టీ కొట్టు మాధవని మాట్లాడుతున్నా. చెప్పన్నా. కొంచెం స్కూల్ వరకు వస్తారా బాబు? ఏమన్నా? ఏమైంది? బాబు ఇప్పుడే వెళ్ళారు బాబు, అందరూ కలిసి వచ్చారు కానీ అన్నా, ఎందుకో విడివిడిగా ఉన్నారు. ఎక్కడన్నా? అబ్బో, ఆటోలోనే వెళ్తున్నారు. ఆటోయే. ఆటోలోనే వెళ్తున్నారన్నా. అన్నా వైన్ షాప్ దగ్గర ఆపారన్నా. ఏంట్రా బార్ మూసేసింది? రే 10ంటికే తెరుస్తారా, అంతవరకు బార్లో కూర్చుందాం. రే లిమిట్గా తాగండి. ఏం మందు చెప్దాంరా అన్నా? ఏదో చెప్పనా అన్నా మన వాళ్ళని రమ్మన్నా. రే అన్నకి ఫోన్ చేయరా. చెప్పరా. లింగమన్నా, ఆ పిల్లాడిని కనిపెట్టామన్నా. పక్కనే ఉన్న బార్లోనే కూర్చొని ఉన్నాం. సాయంత్రం స్కూల్ వదిలేక గుంపులో గుంపుగా కలిసిపోయి పిల్లాడిని చీరి పారేస్తాం. అది ఆ రవిగాడి ఏరియా. ఏమర్పాటుగా ఉండకండి. పని అయ్యాకే తిరిగి వస్తామన్నా. ఆనవాళ్ళకి పిల్లాడి బొటన వేలు కోసి తీసుకొస్తాం. వద్దురా జిమ్మి, వదలన్నా. తొందరపడకు, అంతా చెడిపోద్ది. కళ్ళ ముందు గుంపుగా ఉన్న వాళ్ళని లేపేయడం మానేసి తొందరపడద్దంటావేంటి? కుర్రాడి బొటన వేలు తెగ్గొస్తానన్న వాడిని లోపలి ప్రాణాలతో పాతేయాలనుంది. సాయంత్రం స్కూల్ గేట్ దగ్గర అందరి ముందు ఆడిని ఏసేయాలనుంది. కానీ మనం ఆ పని చేస్తే లింగం మళ్ళీ మన ఆలోచించని రూట్లో విరుచుకు పడతాడేమోనని భయంగా ఉందిరా. అన్నా ఇక్కడే మంగళం పడద్దామన్నా. నువ్వు చెప్పనా, నేను లేపేస్తా. సరే రే, ఎందుకు కొట్టాం దేనికి కొట్టామని ఎవ్వడికి అర్థం కాకూడదు. నువ్వు వెళ్ళరా, నువ్వు లోపలికెళ్ళి ఆ చెత్త నాయాలతో మాట కలిపి రెచ్చగొట్టు. అప్పుడు నేను వస్తా. పోరా తమ్ముడు. ఇప్పుడు చూడన్నా, రేయ్ దొన్నపోతులాగా నా కాళ్ళ మీద పోస్తావేంట్రా? గురి చూసి బేసిన్లో పోయిరా. ఏమయ్యా గోడ అడ్డంగా ఉందిగా, కాళ్ళ మీద ఎలా పడుతుంది? ఆ, ఇప్పుడు పడుతుంది చూడు. బాబా